నోటికి కమ్మగా ఉండే మిల్ మేకర్ గోంగూర కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చపాతీ, రోటీ, రైస్, వెజిటేబుల్ బిర్యానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నాము. సో ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. గోంగూర మిల్ మేకర్కి ముందుగా ఏం చేయాలంటే, ఒక పెద్ద సైజు ఆనియన్, పెద్దది లేకపోతే చిన్నవి 2 తీసుకోండి. అలాగే 3 నుంచి 4 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్నవంటి ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఆనియన్స్ మగ్గేలోపు గోంగూరని కూడా ఒక 2-3 సార్లు వాటర్లో వాష్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా మగ్గినాక వాష్ చేసి పెట్టుకున్నాక గోంగూరని కూడా యాడ్ చేయాలి. ఇలా గోంగూరని యాడ్ చేసుకున్నాక ఒక టమాటాని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని గోంగూర మొత్తం మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. మగ్గిందో లేదో చూద్దాము. గోంగూర అయితే పూర్తిగా మగ్గిపోయిందనమాట. సో వాటర్ అన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనిద్దాము. గోంగూర అయితే పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. మీ దగ్గర ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే కనుక ఇప్పుడు ఇందులోనే యాడ్ చేసుకుని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు 1 స్పూను, అలాగే 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు అనమాట. సో ఇలా అంతా మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పెట్టుకోండి. అదే ప్యాన్లోకి ఒక 1.5 స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. అలా ఆయిల్ వేసుకొని ఆల్రెడీ మనము గోంగూర ఉడికించేప్పుడు 1 స్పూన్ వేసుకున్నాం కదా, సరిపోతుంది. మీకు చాలేదంటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక అందులోకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు అలాగే కొంచెం పసుపు, ఆవాలు జీలకర్ర వేగినాక అందులోకి ఒక 3 ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి గోంగూర పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 10 to 5 మినిట్స్ మంచిగా వేపుకోండి గోంగూరని. ఇది వేగేలోపు మనము కొన్ని వేడి నీళ్ళు తీసుకుని అందులోకి మిల్ మేకర్ని యాడ్ చేసుకోండి. ఇవి ఒక 2-3 మినిట్స్ నాననిచ్చినాక నీరంతా పిండేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా మగ్గిన దాంట్లోకి 1 స్పూన్ జీరా ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ టేస్ట్ సరిపడా కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గబెట్టుకోండి. ఇలా మగ్గినాక ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని కొన్ని అంటే ఒక 150 ml వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గినాక మనము మిల్ మేకర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకుని దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఈ మిల్ మేకర్ వేసినాక ఇందులో ఉన్న పులుపు, కారం, ఉప్పు అన్నీ కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుని చాలా టేస్టీగా ఉండేది అనమాట. మీరు కావాలంటే మిల్ మేకర్ని వేపుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకుని కూడా వేసుకోవచ్చు. సో ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర విత్ మిల్ మేకర్ కర్రీ రెడీ అనమాట. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.